ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఇవాళ వచ్చేసి మీకు ఒక కొత్త ట్రిక్ చూపిస్తాను. సో ముందుగా మనం వీడియో స్టార్ట్ చేయకుండా చిన్న రిక్వెస్ట్, కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి అండ్ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అండ్ మీకు కామెంట్ బాక్స్లో మీకు ఏ ట్రిక్ కావాలో అది తెలపండి. సో నాకు వీలైతే నేను అలాంటి ట్రిక్ ఉందేమో చూస్తాను అండ్ నేను హెల్ప్ చేస్తాను. సో వితౌట్ లేట్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ముందుగా ఇవాళ ట్రిక్ వచ్చేసి అమేజింగ్ వాట్సాప్లో మీకు ఏ మెసేజ్ అయినా వాళ్ళు మీ ఏదో ఒక పర్సన్ కాంటాక్ట్ ఉంటుంది కదా, సో వాళ్ళు పెట్టి డిలీట్ చేసేసారు అనుకోండి. సో అది డిలీట్ చేసినా మీకు ఆ మెసేజ్ ఏంటో కూడా మీరు చూడొచ్చు. సో అది చూపించేస్తాను, అది చూసేద్దాం. సో ఫస్ట్గా మీరు వాట్సాప్ వెళ్ళాలి. సో వాట్సాప్లో మీకు అదేం ఉండదు. సో వాట్సాప్లో ఏంటంటే మీకు ముందుగా ఏదైనా కొన్ని పర్మిషన్స్ అలో చేయాలి. సో మీకు అలో చేసి ఉంటే అక్కర్లేదు. సో ఏంటంటే ఒక్కొక్కసారి ఈ యాప్ ఇందులోనే అలో చేసామని అడుగుతుంది. సో అందులో అయినా అలో చేయొచ్చు. సో మీకు డైరెక్ట్గా అందులోనే చెప్తాను. సో ముందుగా మీరు ప్లే స్టోర్ తీయాలి. సో ప్లే స్టోర్ ఓపెన్ చేసేయండి. ఇక్కడ ప్లే స్టోర్ వస్తుంది అండ్ క్లిక్ చేసిన తర్వాత మీకు సెర్చ్ బార్కి వెళ్ళి నోటిఫికేషన్ హిస్టరీ అని టైప్ చేయండి. సో నోటిఫికేషన్ అని టైప్ చేస్తే చాలు, మిగతాది మీకు కనిపిస్తుంది హిస్టరీ అని. సో అది టైప్ చేసిన తర్వాత మీకు ఫోర్త్ వన్ చూడొచ్చు మీరు డస్ట్బిన్ సింబల్ కూడా కనిపిస్తుంది అక్కడ మీకు. సో డిఫరెంట్గా ఉంటుంది ఆ డస్ట్బిన్ సింబల్. సో ఇక్కడ మీకు ఆ మిగతా యాప్స్లో అలాంటి సింబల్ కనిపించదు. సో మీకు అంతగా మరీ తెలియకపోతే ఎస్టెక్ ఇన్నోవేటివ్ అని కంపెనీది ఉంటుంది. సో అది ఇన్స్టాల్ చేసుకోండి. ఇక్కడ ఎస్టెక్ ఇన్నోవేటివ్ అని ఉంది. సో దీన్ని కంపెనీ చూసుకొని అది ఇన్స్టాల్ చేసుకోండి. ఇది బెస్ట్ వన్, నేను చూసాను. ఫ్రీ, ఇది కూడా అబ్సల్యూట్లీ ఫ్రీ. అండ్ స్టోరేజ్ కూడా అంతేం లేదు. సో ఓపెన్ నొక్కండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మిమ్మల్ని 2 పర్మిషన్స్ అడుగుతుంది. సో పర్మిషన్స్ అలో చేసిన తర్వాత మిమ్మల్ని ఏ యాప్ నుంచి తీసుకోమని అడుగుతుంది. సో వాట్సాప్ అని పెట్టండి. అది పెట్టిన తర్వాత సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ హాయ్ని నేను ఇంకో ఫోన్ నుంచి పెట్టాను. టైము, డేట్ అవన్నీ కూడా చెప్తుంది కరెక్ట్గా. ఇక్కడ కింద దేర్ ఈజ్ ఏ న్యూ డిలీటెడ్ మెసేజ్ అని కూడా చెప్తుంది, వాళ్ళు డిలీట్ చేశారని. పైనేమో ఆ మెసేజ్లే ఉంది చెప్తుంది, మీకు అది కూడా చూపిస్తాను. సో మీకు వచ్చే స్టేటస్ కూడా చూపిస్తుంది ఇందులో. సో ఇక్కడ మీరు చూడొచ్చు 133కి మెసేజ్ వచ్చింది కదా, సో అందులో కూడా మీకు 133 అని ఉంది. సో చూపిస్తాను మీకు. సో ఇక్కడ మీరు ఎగ్జాక్ట్గా టైం కూడా చూడొచ్చు, 13:33 అని ఉంది. సో ఇది 24 అవర్స్ టైప్లో ఉంది. అండ్ స్టేటస్ కూడా మీరు సేవ్ చేసుకోవచ్చు. అండ్ స్టేటస్ మీకు అక్కడ నుంచి అయితే షేర్ చేసుకోలేరు, ఇందులో సేవ్ చేసుకుని కూడా మీరు షేర్ చేసుకోవచ్చు. చూడండి. సో దీన్ని ఇలా క్లిక్ చేసి ఉంచితే మీకు ఒక 1-2 సెకండ్స్ ఇక్కడ మీకు షేర్ ఆప్షన్ కూడా కనిపిస్తుంది. సో దాన్ని క్లిక్ చేసింది. సో స్టేటస్ వద్దంటే అక్కడ పక్కనే మీకు డిలీట్ ఆప్షన్ కూడా కనిపిస్తుంది. సో అది కాపీ చేసుకోవాలంటే మీకు ఫస్ట్ ఆప్షన్ ఉంది, అది కూడా కనిపిస్తుంది. సో అది ఇవి అన్నీ చూసుకోండి ఒకసారి. సో మీకు 3 డాట్స్లో సెట్టింగ్స్ అవన్నీ ఉన్నాయి. సో సెట్టింగ్స్ కూడా ఒకసారి చూపించేస్తాను మీకు. అండ్ పర్మిషన్స్ చెప్పాను కదా, సో ఫస్ట్ ఈ 2 పర్మిషన్స్ అడుగుతుంది, అవే నేను చెప్పింది. సో తర్వాత వెనక్కి వచ్చింది. సో ఇక్కడ మీకు స్టేటస్లో కూడా చూపించేస్తాను హిందీ అని. సో అదే ఏముందో కూడా చూపించేస్తాను వాట్సాప్లో కూడా నేను సేమ్ ఇదే చూపిస్తుంది నాకు. చూడండి కాంటమని. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కింద ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసేయండి. సో నేను ఇంకా నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని కలుస్తాను కొత్త ఫోన్ టిప్స్ అండ్ ట్రిక్స్తో. సో మళ్ళీ నెక్స్ట్ టిప్స్ అండ్ ట్రిక్స్ టైంలో కలుద్దాం. అంతవరకు సీ యూ లేటర్, బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో.